మరోవైపు పరేడ్ గ్రౌండ్స్ లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవాలకు పరేడ్ గ్రౌండ్ సిద్ధమైంది. వరుసగా మూడవ సంవత్సరం 2022, 23, 24వ సంవత్సరం అంటే ఈ ఏడాది కూడా వరుసగా మూడో ఏడాది కేంద్రమే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. అయితే గత 2 సంవత్సరాలు అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ముఖ్య అతిథిగా వస్తే ఈసారి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. కేంద్రంలో మన తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ కుమార్ కూడా వీళ్ళు ముగ్గురు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తిరస్కరించారు. తాము ఆ కార్యక్రమానికి హాజరు కాలేము, పేరు మార్చడం సబబు కాదు అనేది బీజేపీ మాటగా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించట్లేదు కాబట్టి తామే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటూ కూడా బీజేపీ చెప్తూ వస్తుంది. దానికి అనుగుణంగానే గత 3 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించడం ఇక్కడ ఆసక్తిని కలిగిస్తుంది. సో పోటాపోటీగా 2 పార్టీలు, అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పోటాపోటీగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించవచ్చు. దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయి. రేపు ఉదయం ఈ కార్యక్రమాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. సో ఈ నేపథ్యంలోనే కొంత రాజకీయ దుమారం అయితే కొనసాగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. కాంగ్రెస్ కూడా మజ్లిస్ పార్టీకి భయపడే ఈ కార్యక్రమాన్ని పేరు మార్చి అంటే తెలంగాణ విమోచన దినోత్సవం కాకుండా రజాకర్ల పాలన నుంచి అప్పటి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగింది. ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడాన్ని పూర్తిగా ఖండిస్తోంది భారతీయ జనతా పార్టీ. సో పోటాపోటీగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించబోతున్నారు. ఇక హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇక ఏదైతే ఒకసారి ఏర్పాట్లు పరిశీలించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోతో పాటుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948 సెప్టెంబర్ 15న అప్పటి హైదరాబాద్ సంస్థానాన్ని ఏదైతే భారతదేశంలో విలీనం చేసుకోవడంలో అప్పటి కేంద్ర హోంమంత్రిగా భారత ప్రధాని నెహ్రూ అప్పుడు ప్రధానిగా ఉంటే కేంద్ర హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వయంగా హైదరాబాద్ వచ్చి ఇక్కడ నిజాం 7వ నవాబ్ను ఎదిరించి ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్ సంస్థానాన్ని ఏదైతే భారతదేశంలో విలీనం చేస్తున్నారు. సో అందుకు అనుగుణంగా ఇక్కడ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ స్టాట్యూతో పాటుగా ఏదైతే సర్దార్ వల్లభాయ్ ఫోటోలను కూడా ఏర్పాటు చేశారు. పర్యటన గ్రౌండ్లో కొన్ని వేల మంది కూర్చుని తిలకించడానికి సీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు కాబట్టి త్రివిధ దళాల కవాతులు కూడా ఉండబోతున్నాయి. ఏదైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన త్రివిధ దళాల కవాతులు ఉంటాయి. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కిషన్ రెడ్డి కూడా ఒక లేఖ రాశారు. ఏదైతే రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ తనను ఏదైతే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి ఆహ్వానించినందుకు సంతోషపడుతున్నాను, కానీ అది తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కాదు, పేరు మార్చడం సరైనది కాదు, తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తేనే తాము ఈ కార్యక్రమానికి హాజరవుతామనేది తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా దుమారం రేపుతూనే ఉన్నాయి. అటు ఉద్యమ సమయంలో అప్పటి బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ పెద్ద ఎత్తున అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోసే ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శలు చేసిన కేసీఆర్ తర్వాత దినోత్సవాన్ని అధికారికంగా మాత్రం నిర్వహించలేదు. హరీష్తో నరేష్, అల్లంశెట్టి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.